ఆ ఉగ్ర నరసింహుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రహ్లాదుడు అమితమైన భక్తితో స్తుతిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క ఆగ్రహాన్ని తగ్గించి శాంతింపజేస్తాడు. అలా కొన్నాళ్ల తర్వాత ప్రహ్లాదుడు తపస్సు చేస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన స్వామిని చూసి, స్వామి, నీవు మా తండ్రి గారిని చంపడానికి ఒక అవతారం మరియు మా చిన్నాన్ని చంపడానికి ఇంకొక అవతారాన్ని ఎత్తావు కదా, ఆ 2 అవతారాల్లో నిన్ను చూడాలనుంది అని వేడుకొనగా అప్పుడు స్వామి ఆ 2 అవతారాలతో ఒక కొండ మీద వెలిశారంట. అదే సింహాచలం. అప్పుడు ప్రహ్లాదుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. కొన్నాళ్లు ఆ స్వామికి విశేషంగా పూజలు జరుగుతూ ఉండేవి. కానీ కాలగమనంలో ఆ ఆలయం అవ్యక్తనంలోకి వెళ్లి మరుగున పడిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి మూర్తి కూడా మరుగున పడిపోయి దాని చుట్టూ చీమల పుట్టలు ఏర్పడ్డాయి. స్వామి ఎవరికీ కనిపించకుండా పుట్టలో ఉండిపోయాడు. దాని తర్వాత దాని చుట్టూ మొక్కలు చెట్లు మొలిచాయి. అయితే ఒకరోజు ఆ మార్గంలో ఉరువరుడు అని